ఈ రోజున 5వ జనము గురించి మనం నేర్చుకోబోతున్నాం. 5వ జనము పేరు పెరిజ్జీయులు. పెరిజ్జీయులు అనే మాటకు అర్థము ఏంటి అంటే విలేజర్ అంటే గ్రామీణ ప్రాంతానికి చెందినవాడు. ఈ యొక్క పెరిజ్జీయులు దురాత్మ ఎవరి మీద అయితే పనిచేస్తూ ఉంటుందో, ఎవరి హృదయాల మీద, ఎవరి జీవితాల మీద, ఎవరి కుటుంబాల మీద పనిచేస్తూ ఉంటుందో వారికి ఏముండదు అంటే దర్శనం ఉండదు. దీస్ ఆర్ ద పీపుల్ విత్ నో విజన్ ఆర్ లిమిటెడ్ విజన్. అంటే ఎవరైతే ఈ పెరిజ్జీల దురాత్మ చేత బాధపడుతూ ఉంటారో వారికి దర్శనం ఉండదు, గురి ఉండదు, గమ్యం ఉండదు. లేకపోతే ఆ దర్శనం ఉన్నా కానీ అది సరి అయిన దర్శనముగా ఉండదు. ఒక మనిషి ఈ లోకంలో ఉన్నాడు అంటే ఏమండి యాక్సిడెంటల్గా ఊడిపడ్డా? మనకి ఒక సృష్టికర్త ఉన్నారు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు ఎంతో శ్రద్ధ ఆసక్తితో మనల్ని సృజించి ఈ లోకంలో ఉంచారు. ట్యూబ్లైట్ చేసేవాడికి ట్యూబ్లైట్ చేసే ముందు దాన్ని ఎందుకు చేస్తున్నాడో అతని మైండ్లో ఉండదా? ఉంటుందండి. ఈ ఫ్యాన్ చేసేవాడికి ఈ ఫ్యాన్ డిజైన్ చేసేటప్పుడు దాని యొక్క పర్పస్ ఏంటో అతని హృదయంలో ఉండదా? అలాంటిది దేవుడు నన్ను తయారు చేసి ఈ లోకంలో పెట్టారు అంటే మన పట్ల దేవునికి ఒక ఉద్దేశము, ఒక పర్పస్ ఉందా లేదా? ఉన్నది. ఆమేన్. కానీ ఈ రోజున అనేక మంది క్రైస్తవులు కూడా దేవుని యొక్క పర్పస్ ఏంటో తెలుసుకోకుండా, అయ్యా నన్ను ఎందుకు ఈ లోకంలో ఉంచావు, నా పట్ల నీకు కలిగి ఉన్న ఉద్దేశాలు ఏంటి, నీకు కలిగి ఉన్న ప్రణాళికలు ఏంటి అని ప్రభువుని అడగకుండా, అదేంటో తెలుసుకోకుండా దాని వైపు మనము అడుగులు వేయకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఈ జీవితాన్ని ముగించేస్తున్నాం. మనం ఏం చేయాలి? ప్రభువా, నీవు నా సృష్టికర్తవు, నీవు నీ పర్పసెస్ నెరవేర్చుకోవడం కోసము నన్ను ఈ లోకంలో మీరు ఉంచారు. అయ్యా నేనేం చేయాలి, నా పట్ల మీ ప్రణాళిక ఏంటి, నా పట్ల మీ ఉద్దేశము ఏంటి అని మనము ఆయనను అడిగితే ఆయన మనకి చెబుతారు. గాడ్ క్రియేటెడ్ us ఫర్ హిస్ ప్లెజర్ అండ్ ఫర్ హిస్ పర్పసెస్. అంటే అర్థం ఏంటంటే దేవుడు మనల్ని సృజించారు ఎందుకోసం అంటే ఆయన సంతోషము కొరకు, ఆయన యొక్క ప్రణాళికలు నెరవేర్చబడడం కొరకు. ఆమేన్. భక్తుడు అంటాడు, ఒక భక్తుడు, నువ్వు ఎప్పుడైతే నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి అడిగి ఈ లోకములో నిన్ను ఎందుకు ఉంచారో ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశాలు నువ్వు గ్రహించి ఆ రీతిగా నువ్వు ముందుకు అడుగులు వేస్తే నీ జీవితం నీకు ఎనలేని సంతృప్తినిస్తుందంట. ఇది నిజం. నిన్ను ఎందుకు ఈ లోకంలో ఆయన ఉంచారో, ఇంకా నీకు ఎందుకు ఆయన ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఇన్ని వనరులను, ఇన్ని సౌకర్యాలు దేవునికి ఇస్తున్నాడో తెలుసుకోవాలి. When you live for his purposes, your life will be pleasing to you and to God also. You have to know your purpose. You are not an accident in this world. God has created you and he has put you in this world. He has created you for his pleasure. He has created you for his purposes. కొన్నిసార్లు ప్రభు యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ప్రణాళికలు మనకి నచ్చకపోవచ్చు. కానీ నష్టమైన, కష్టమైన కానీ ప్రభువు, ఇది నాయనా నీ పట్ల నేను కలిగి ఉన్న ప్రణాళిక, ఇది నాయనా నీ పట్ల నేను కలిగి ఉన్న ఉద్దేశము అని ప్రభువు మనకి తెలియచేసినప్పుడు ఆ దిశగా అడుగులు వేయడం మొదలు పెడితే మన జీవితము మనకి ఎనలేని సంతృప్తిని ఇస్తుంది. ఆమె ఎవరిలో అయితే ఈ పెరిజ్జీల దురాత్మ పని చేస్తూ ఉంటుందో దే విల్ నాట్ హ్యావ్ ద విజన్. వారికి దర్శనం ఉండదు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఎక్కడైతే దర్శనం ఉండదో, దర్శనము లేని చోట ప్రజలు నశించిపోతారు. ఆమెన్. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్. రెండవదిగా ఈ యొక్క పెరిజ్జీయులు అనే మాటకి అర్థం ఏంటి అంటే అన్వాల్డ్ సిటీస్ ఆర్ అన్ప్రొటెక్టెడ్ సిటీస్. ఆ కాలంలో ఒక పట్టణము ఉంది అంటే ఆ పట్టణము చుట్టూ కూడా ప్రాకారములు ఉండేవి. ఏమండి, ప్రాకారములు లేకపోతే ఆ పురముకు కానీ ఆ పట్టణానికి కానీ భద్రత ఉంటుందా? రక్షణ ఉంటుందా?
కంచె ఎందుకు వేస్తారు? కంచె భద్రతకు సాదృశ్యం. ఆమె కంచె రక్షణకు సాదృశ్యం. ద్రాక్ష తోట చుట్టూ కంచె లేకపోతే ఎవరు పడితే వారు వచ్చేస్తారు, ఎవరు పడితే వారు ఆ తోటని ఏం చేస్తారు? ఆ యొక్క ఫలాలన్నీ తెంపుకొని వెళ్ళిపోతారు. పశువులు వచ్చేస్తాయి, మొత్తం తోటనంతటిని కూడా నాశనము చేస్తాయి. అవును, పెరిజ్జీయుల దురాత్మ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా మన చుట్టూ, మన కుటుంబము చుట్టూ, ఏమండి మన జీవితాల చుట్టూ దేవుని యొక్క కంచెను ఎప్పుడు కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. యోబు గ్రంథం కనుక మనం చదివితే ఈ యొక్క విషయం మనకి బాగా అర్థమవుతుంది. ఒక రోజంట సాతానుగాడు ఏం చేశాడు? సాతానుగాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళాడంట. దూతలందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళే ఒక దినము వచ్చినప్పుడు ఈ సాతానుగాడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళాడంట. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు సాతానుగాడిని దేవుడు ఒక ప్రశ్న అడిగాడంట. అపవాది, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే ఆ అపవాది చెప్పాడంట, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాడంట. ఓకే, అలాగా అయితే భూమి మీద నా సేవకుడున్నాడు, యోబు ఉన్నాడు, యోబు సంగతిని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అని అడిగాడంట. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడికి యోబు మీద ఎంత ఉన్నతమైన అభిప్రాయం ఉందో చూడండి. భూమి మీద నుండి నేను అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని సాతానుగాడి చెబితే అప్పటికి భూమి మీద కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది జీవిస్తూ ఉన్నారు. అవునా కదా? అవునండి. కానీ దేవుడు ఒక్క మనిషి గురించే సాతానుగాడిని కదిలించి మరీ అడుగుతూ ఉన్నాడు. ఏంటి? నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించావా? నీ గురించి, నా గురించి కూడా దేవుడు సాతానుగాడిని కదిలించి మరి అడిగేటటువంటి ఉన్నతమైన ఆత్మీయ స్థితిలోనికి మనం అందరము రావాలి. ఆమెన్. ఇక్కడున్న మనందరి పట్ల దేవుడికున్న ఉద్దేశం అది. అలా కాకుండా సాతానుగాడే దేవుని దగ్గరికి వెళ్ళి నీ బిడ్డలు చూసావా ఎలా చేస్తున్నారు అని మనము చేసే చెడ్డ కార్యాలు, పాపాలను బట్టి దేవునికి సిగ్గు తెచ్చే వ్యక్తులుగా మనము ఉండకూడదు. ఆమె దేవుడే సాతానుగాడిని కదిలించి నా బిడ్డ సంగతి ఆలోచించావా అని చెప్పగలిగే అత్యున్నతమైన ఆత్మీయ స్థితిలో మనం ఉండాలి. కానీ సాతానుగాడు దేవుణ్ణి కదిలించి వాడిని గురించి, మీ వాడిని గురించి ఆలోచించావా, మీ వాడిని చూసావా, వాడు ఎలా ఉన్నాడో, ఎంత పాపపు జీవితం జీవిస్తున్నాడో అని దేవుడి ముందు సాతానుగాడు కాలరగరేసే పరిస్థితి మనము దేవుడికి తీసుకురాకూడదు. ఆమెన్. దేవుడు అక్కడ ఒక సాక్ష్యం కూడా చెప్పాడు యోబుని గురించి. యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. 3 లక్షణాలు. ఏమండి, ఇక్కడ యోబు గురించి కదిలించడమే కాదు సాతానుగాడిని, సాతానుగాడి ముందే యోబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు? యోబు గారి గురించి చెబుతున్న సాక్ష్యం ఏంటి? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు. 3 లక్షణాల గురించి 3 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతా. యథార్థవర్తనుడు, యథార్థంగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? గుండెల్లో ఏది ఉంటే నోట్లో నుంచి అదే రావాలి. ఆమెన్. ప్రజలు ఉన్నప్పుడు ఒకలాగా, ప్రజలు లేనప్పుడు ఒకలాగా మన జీవితం ఉండడానికి వీలు లేదు. అందరూ నిన్ను చూస్తున్నప్పుడు ఒకలాగా, ఎవరు నిన్ను గమనించకుండా, ఎవరు నిన్ను చూడకుండా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటే అది యథార్థ వర్తనము కానే కాదు. ఈ రోజుల్లో ప్రజలందరూ చూస్తున్నప్పుడు చాలా భక్తిగా, చాలా మంచిగా మనము కనబడడానికి ప్రయత్నం చేస్తున్నాం కదండి. కానీ ఎవరూ లేనప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? ఎవరు నిన్ను గమనించినప్పుడు నువ్వేం చూస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎలాంటివి చూస్తున్నావు? ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు? నువ్వు అందరూ చూస్తున్నప్పుడు ఎంత భక్తిగా, ఎంత మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావో, ఎవరు నిన్ను చూడనప్పుడు, ఎవరు నిన్ను గమనించినప్పుడు కూడా నీవు అదే విధంగా ఉంటే అది యథార్థ వర్తనం. రెండవ మాట, న్యాయవంతుడు. ఏంటండి? న్యాయవంతుడు, న్యాయముగా నడుచుకునేవాడు, పట్ల దేవుని పట్ల న్యాయంగా ఉండేవాడు, ప్రజల పట్ల న్యాయంగా ఉండేవాడు యోబు. ఇంకొక మాట ఏం చెప్తాడంటే, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఏంట? జాగ్రత్తగా వినండి. వదిలిపెట్టడానికి, విసర్జించడానికి చాలా తేడా ఉంది.
వదిలిపెడితే మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ విసర్జించడం అలా కాదు. విసర్జించడం అంటే మనకి బాగా తెలుసు, మనం ప్రతిరోజు కూడా దీనికి వెళ్తాం. విసర్జించేసిన తర్వాత మరలా దాన్ని ఎవరైనా తెచ్చుకుంటారా? పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా ఆ మాట ఉపయోగించాడో చూడండి. చెడుతనమును విసర్జించినవాడు. ఆమేన్. ఒకసారి మనము చెడుతనమును విసర్జించేస్తే మరలా దాని జోలికి మనము పోకూడదు. కానీ ఈ రోజున అనేక మంది క్రైస్తవులు చెడుతనాన్ని వదిలిపెట్టేస్తారు, మరలా అదే చెడుతనంలో పడిపోతూ ఉంటారు. చెడ్డ అలవాట్లు వదిలేస్తూ ఉంటారు, కొంతకాలం మంచిగా జీవిస్తారు, మరలా ఆ చెడుతనంలో పడిపోతూ ఉంటారు. అపవాది అంటున్నాడు, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ దేవుడు ఏం వేశాడంట అంటే అర్థం ఏంటి అంటే అంతకుముందు చాలాసార్లు అపవాది ట్రై చేశాడు. ఎందుకు? టు ఎంటర్ ఇన్ టు హిస్ లైఫ్, టు ఎంటర్ ఇన్ టు హిస్ ఫ్యామిలీ. వెళ్ళి యోబు గారి కుటుంబాన్ని, యోబు గారికి కలిగినదంతటినీ కూడా నాశనం చేయడానికి చాలా మార్లు ప్రయత్నం చేశాడు. లేకపోతే వీడికి తెలియదు కదా కంచె ఉన్నట్లు. దేవుడు ఎందుకని యోబు గారి చుట్టూ, యోబు గారి ఇంటి చుట్టూ, యోబు గారికి కలిగిన సమస్తం చుట్టూ కంచె వేశాడు అంటే మనం మొదటిగా నేర్చుకున్న 3 విషయాలు. ఒకటి, ఆయన యథార్థవర్తనుడు కాబట్టి యోబు గారి చుట్టూ, ఆయన కుటుంబము చుట్టూ, ఆయనకు కలిగిన సమస్తము చుట్టూ దేవుడు కంచె వేశారు. రెండవదిగా ఆయన న్యాయవంతుడు. ఈ దురాత్మ ఏం చేస్తుందంటే, దేవుడు మన చుట్టూ కూడా ఎప్పుడు కంచెను ఉంచుతారు. అవునండి, నీ చుట్టూ దేవుని కంచె ఉంది, నీ బిడ్డల చుట్టూ దేవుని కంచె ఉంది, నీకు కలిగిన సమస్తము చుట్టూ దేవుని కంచె ఉన్నది. అయితే ఈ పెరిజ్జీల దురాత్మ ఏం చేస్తూ ఉంటుందంటే, ఎవ్రీ టైం ఎప్పుడు కూడా ఆ కంచెను విరగగొట్టి లోపలికి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ కంచె విరిగిపోతుంది చెప్పండి? ఎప్పుడు విరిగిపోతుందంటే, ఎప్పుడు ఆ వాల్, దేవుడు మన చుట్టూ వేసినటువంటి ఆ గోడ ఎప్పుడు వారిపోతుందంటే, నీవు గనక ప్రార్థనలు కంటిన్యూలుగా తగ్గిపోతూ ఉంటే. ఒక్కరోజు జరగదు ఇది. ఆత్మీయ జీవితంలో పడిపోవడం అనేది ఒక్కరోజులో జరిగేది కాదు. ఇది దినదినానికి తగ్గిపోతూ పతనావస్థలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆమేన్. ఎవరి జీవితాల్లో ప్రార్థనలేమి ఉంటుందో, ఎవరి జీవితాల్లో వాక్యానికి సరి అయిన ప్రాధాన్యత ఉండదో, దేవునికి చోటు ఇవ్వకుండా ఉంటారు. ఇక రోజు రోజుకి వారి ఆత్మీయ జీవితం ఏమైపోతూ ఉంటుంది? తగ్గిపోతూ ఉంటుంది, దిగజారిపోతూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న ఆ యొక్క గోడ, ఆ ఫెన్సింగ్ రోజు రోజుకి ఏమైపోతూ ఉంటుంది? వీక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు సాతానుగాడికి మనము టార్గెట్ అవుతాం. ఆమె మొదటి పేతురు 5:8 ఒక చక్కని మాట ఉంటుంది. అపవాది అంట గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెదుకుచు తిరుగుచూ ఉన్నాడు. ఆమెన్. వాడి పనల్లో ఒకటే, ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉంటాడు. ఒకవేళ నీ చుట్టూ, నీకు కలిగిన సమస్తం చుట్టూ, నీ కుటుంబం చుట్టూ దేవుని కంచె లేదు అని వాడు గమనించాడు అంటే, తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తాన్ని వాడు మింగివేస్తాడు. వాడికి ఏమాత్రము కనికరము ఉండదు. పెరిజ్జీల దురాత్మ ఏం చేస్తుందంటే, మన చుట్టూ ఉన్న దేవుని కంచె రోజు రోజుకి బలహీనమై అది తెగిపోయేటట్లుగా చేస్తుంది. ఒకవేళ నీ చుట్టూ, నీ ఇంటి వారి చుట్టూ, నీకు కలిగిన సమస్తం చుట్టూ దేవుని కంచె, దేవుడు వేసిన ఆ ఫెన్సింగ్ స్ట్రాంగ్గా ఉందో లేదో ఈ రోజున నీవు గమనించుకోవాలి. దేవుని మీద నీకు బిట్టర్నెస్ కలిగేటట్లుగా చేస్తుంది. బిట్టర్నెస్ అంటే తెలుసా? చేదు. దేవుడు నీకు దేవుడు తోడుగా ఉంటే నీ జీవితంలో ఇన్ని కష్టాలు వస్తాయా? నీకు ఇన్ని బాధలు వస్తాయా? అసలు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా?
ఆయనకి నీ పట్ల అసలు శ్రద్ధ ఆసక్తి ఉందా? నిజంగా ఆయనకి నీ పట్ల ప్రేమ ఉంటే, నిజంగా ఆయనకి నీ పట్ల శ్రద్ధ ఆసక్తి ఉంటే, నీ జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకు, నీ జీవితంలో ఇన్ని బాధలు ఎందుకు, ఇన్ని అవమానాలు ఎందుకు, ఇన్ని అప్పుల బాధలు ఎందుకు అని చెప్పి దేవుని మీదే నీకు బిటర్నెస్, కోపము, ఆ చేదు కలిగేటట్లుగా చేస్తుంది ఈ దురాత్మ. దేవునికి దూరం అయిపోయి, ప్రార్థనకి దూరం అయిపోయి, సంఘానికి దూరం అయిపోయి, సంఘ సహవాసానికి దూరం అయిపోయి, దేవుని వాక్యానికి దూరం అయిపోయి ఈ యొక్క పెరిజియ దురాత్మకు చోటిచ్చి నశించిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనము ఆ విధంగా పాడైపోవడానికి వీలు లేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ గుడ్ అండ్ హీ ఈజ్ గుడ్ ఆల్వేస్. ఆమెన్. అంటే అర్థం ఏంటంటే దేవుడు మంచివారు, ఆయన నిజంగా మంచివారు, ఆయన ఎల్లప్పుడూ మంచివాడు. నేమండి, నీ క్షేమాన్ని, నీ భద్రతను, నీ ఆశీర్వాదాన్ని, నీ సంతోషాన్ని యేసయ్య కంటే ఎక్కువగా కోరుకునేవారు, ఆశించేవారు ఇంకొకరు లేనారు.